హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతుంది ఏమిటి అంటే, ఇటు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళల్లో ఎంతోమంది ఐపీఎస్లు ఉన్నారని, వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా విజయవాడలో ఎంతోమంది అటు అక్రమంగా ఏదైతే మంచి కల్తీ లేని బియ్యం ఉంటుందో దాన్ని అటు అక్రమంగా ఎక్కువ రేట్లకు అమ్ముకొని కల్తీ ఉన్న బియ్యం నూకల్ లాంటివన్నీ ప్రజలకి పంపిణీ చేస్తున్నారు. అలాగే పప్పు కూడా నాణ్యత లేకుండా పంపిణీ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు దానికి సంబంధించి సర్వేలు కూడా చేయించారు. అందులో ఆయన వెళ్ళి పరిశీలించినప్పుడైతే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా నాణ్యత లేని ఫుడ్, నాణ్యత లేని పప్పులు, నాణ్యత లేని బియ్యం అయితే కనిపించింది. అందులో మెయిన్లీ కాకినాడలో ఒక్క ఏరియాలోనే 43,249 మెట్రిక్ టన్నుల కల్తీ బియ్యం అలాగే పప్పులు కూడా దొరికాయంట. అయితే ఇలాంటి నాసిరకం సరుకుల్ని అలాగే ఎలాంటి అసలు మంచి అనేది లేని సరుకుల్ని అసలు జనాలకు ఇవ్వకూడదు. ఇలాంటివి ఇంకొకసారి జరిగితే సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అదే కాకుండా బియ్యం, కందిపప్పు అలాగే పంపిణీకి సంబంధించి ఆయన ఈరోజు ప్రజలకు మెయిన్లీ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే రైతుల కోసం తక్కువ రేటుకి బియ్యం అలాగే పప్పు ధాన్యాలు ఇవ్వాలి అనుకున్నారో అక్కడ ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని చెప్పి ఆయన ఈరోజు విజయవాడ ఐపీఐఐసి కాలనీలో రైతు బజార్లో తొలి కౌంటర్ ఆయన ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ రేషన్ కార్డు చూపించిన వెంటనే మనకు దానికి సంబంధించిన కల్తీ లేని అంటే గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా నాణ్యమైన బియ్యం, నాణ్యమైన పప్పులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ కౌంటర్ని ఈరోజు ఆయన ఓపెన్ చేయడం జరిగింది. మొత్తంగా ప్రజెంట్ ఏపీలో చూసుకుంటే దీనికి సంబంధించి ఎక్కువగా చర్చలో ఉంది అనుకోవచ్చు ఈ అంశం. ఎందుకంటే ముందటి ప్రభుత్వంలో ఎక్కువగా కల్తీ అయితే జరిగింది. మరి అంత కల్తీ జరిగినప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకోవాలి కాబట్టి మెల్లిమెల్లిగా అందులో లూప్ హోల్స్ ఏంటి, ఎవరెవరు ఎలాంటి తప్పులు చేశారు అనే దానిపైన ఆయన సీరియస్ యాక్షన్స్ తీసుకోబోతున్నానని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ఈయన తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.